నమస్తే, నా పేరు సుబ్రత. GS9 న్యూస్ కి స్వాగతం. ఆశా వర్కర్లను నోటుకొచ్చినట్లు దూషిస్తున్న బంజర్ PSC HVOపై చర్యలు. ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు HVOలపై చర్యలు. ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు HVOలపై చర్యలు. ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు HVOలపై చర్యలు. ఆశా వర్కర్లు నోటుకొచ్చినట్లు దూషిస్తున్న డాక్టర్లు HVOలపై చర్యలు. బంజర్ PSCలో ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు HVOలపై చర్యలు. బంజర్ PSCలో ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు HVOలపై చర్యలు. బంజర్ PSCలో ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టర్లు HVOలపై ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టరు. బంజర్ PSCలో ఆశా వర్కర్లను వేధిస్తున్న డాక్టరు. బంజర్ PSCలో ఆశా వర్కర్లను వేధిస్తున్న HVO. ఆశా వర్కర్లను వేధిస్తున్న HVO. చదవడినా కూడా చదివించలేదు అసలు. ఎన్నిసార్లు డాక్టర్ కూడా అడిగింది, అందరికీ సార్ కూడా ఫోన్ చేసింది, సెలవు అడిగినా కూడా. ఈరోజు మోరంపల్లి బంజరా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమ్మగారు, అట్లాగే HEO గారు, అట్లాగే ANM కోటమ్మ గారు ఆశాలను అనేకగా అంటే వేరే ఒక బూతులు పద్ధతిలో తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఏమే ఓసే తోసే రావే పోవే అనే మాటలతో ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా డ్యూటీలు చేసినా డ్యూటీలు చేయలేదని, సెలవు ఆరోగ్యం బాగలేదు, ఇబ్బంది ఉన్నదని చెప్పినా సరే మీకు సెలవు ఇవ్వాల్సింది, మీకు సెలవులు లేవు, ఖచ్చితంగా మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి ఈ రకమైనటువంటి వేధింపులకు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అట్లాగే HEO డాక్టరు, అతను పురుషుడు, కనీసం మహిళలు అని చూడకుండా కూడా తన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పని టాయిలెట్లు, వాళ్ళు బాత్రూంలోకి పోతే వీళ్ళు పోయి బాత్రూంలో నీళ్లు పోసి రావాలట, టాయిలెట్లు పంపులు ఇప్పి రావాలట. అంటే ఆశా వర్కర్ అంటే ఒక బానిసలాగా బాత్రూంలు కడవటం తోడవటం, ఇవి తప్ప మీ పని ఇంతే అనే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి డాక్టరు ANM అనటం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదు. కనీసం హెల్త్ బాగలేకపోయినా, జ్వరం వచ్చినా, ఇంట్లో భర్తకు బాగలేకపోయినా, పిల్లలకు బాగలేకపోయినా సెలవు మేము ఇవ్వం, నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఓ రకమైనటువంటి బెదిరింపులకు గురి చేస్తున్నారు. దాంట్లో నుంచే ఈరోజు బురగంపాడు PHలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా అనేక ఇబ్బందులకు గురి అయ్యి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం కూర్చోవడం అనేది జరిగింది. DMHO గారు ఇందుకు బాధ్యులైనటువంటి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి ANM కుర్చీ లేపి ఒక ఆశా వర్కర్ను కొట్టడానికి వెళ్ళింది. కాబట్టి ఆ ANM పైన ఏదైతే డాక్టర్ అమ్మ ఉందో ఆమె ఏమే ఓసే తోసే బాత్రూంలో నీళ్ళు పోసిరా, టాయిలెట్ ఇప్పిరా, క్లీనింగ్ చేయాలి అని పద్ధతిలో మా పనులు మాకే కాకుండా మేము ప్రతిరోజు గ్రామాల్లో సర్వేలు చేయాలి, మలేరియా ఏమన్నా అట్లాగే TB, ఆ రకంగా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ టెస్టులు చేయటం, సంబంధిత వాళ్ళను హాస్పిటల్కి తీసుకురావటం, ఈ పనితో పాటు 10 గంటలకు మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత PHకి వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి బానిస లాంటి పనులు కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు DMHO గారు చెప్పి వారిపై చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. సరే, మేము చెప్పాలి, ఆశగా చెప్పే చేయండి, మంచిగా చేసుకోండి అని చెప్పాలి. వాళ్ళ జీతాలు మాకేం ఇవ్వట్లేదు కదా. అయినా కూడా ఏంటమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు ఇగో దీన్ని మాత్రం టార్గెట్ చేయాలి, ఇక నుంచి వదిలిపెట్టద్దు. HV గారు రండి, మీరు ఈమె టార్గెట్ చేసి ఆమె ఎడిపోతుంది, ఆమె ఎంటాడాలని చెప్పేసి అనాల్సిన అవసరం ఏముందండి. మేము నైట్ పగలు మాకు టైం అంటూ ఉండదండి.
నైట్ డెలివరీ డ్యూటీ చేసి వచ్చినా కూడా మళ్ళీ తెల్లారి మళ్ళీ ఖచ్చితంగా మీ ఊర్లోకి వెళ్ళాలి. సిస్టర్కి చేయాలి పని. కొత్తగా వీళ్ళని ఎమ్మెల్యేలు పెట్టారు, వాళ్ళకి చేయాలి. మళ్ళీ సూపర్వైజర్లతో వాళ్ళకి చెప్పాలి మీ సమాధానం. ఊర్లో ఎవరికైనా జ్వరాలు ఏమొచ్చినా 5 ఇవ్వాలి బిఎస్లు. మాకు కనీసం తినడానికి కూడా టైం ఉండదు. చుట్టాలు ఏదైనా చచ్చిపోయారన్నా కూడా సెలవు లేదు, ఏం లేదు. చేయాల్సిందే, మీకు సెలవులు లేవు. ఏం పనికి రావు. నేను 30 సంవత్సరాలు చేస్తున్నా మేడం అంటే లేదు, నువ్వు చేయట్లేదు పని. ఎవరు చేస్తున్నారు నా పని? నా రిపోర్ట్లు ఎవరు ఇస్తున్నారు? నా గురించి మొత్తం ఎవరు చూస్తున్నారు? గర్భిణీ ఎవరు చూస్తున్నారు? డెలివరీ ఎవరు తీసుకుపోతున్నారు? టీకాలు ఇదిగో నువ్వు రెగస్టాలు మాట్లాడి తీసి పడేస్తా. నాకెళ్ళి చూసి మాట్లాడు. నువ్వేంటి తలకాయ ఉంచుకుంటున్నావు? నాకు బాగాలేదు. ఆ రోజు నేను నీరసంగా ఉన్నా అని ఇట్లా పడిపోవటానికి ఉంటా. నాకు స్ఫూర్తి తెచ్చి నువ్వు బ్యాడు, నీకు సిగ్గుందా అన్న? అట్లా తల ఉంచుకుంటున్నావు ఎందుకు? నీకు సిగ్గు సారం లేదా? హెచ్ఓ సార్ అంటావు. తలిపేశారు వీళ్ళందరూ ఇంటారని ఒక రూమ్లోకి తీసుకుపోయారు 4. అగో ఇంకో అమ్మాయి కూడా ఉంది, ఏమైనా అడగండి. నేను అబద్ధం ఆడితే నా ఆశా వర్కర్ తోటి ఆశ. నీకు సిగ్గు సారం ఉందా?